ఆరోగ్యానికి ఎంతో బలాన్ని ఇచ్చే బాలామృతం లడ్డు చేసేద్దామా? హాయ్ హలో నమస్తే పీపుల్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ రామన్ ఫుడీ లవర్. ముందుగా మనము బాలామృతాన్ని జల్లెడ పట్టుకోవాలి. జల్లెడ పట్టిన తర్వాత ఇలా సన్నగా పిండి వస్తుంది కదా, ఈ పిండిని నీళ్ళలో కలిపి మన దగ్గర ఆవు ఉంటే ఆవులకు వేసేయాలి. కాజు, బాదం, కిస్మిస్ ఈ విధంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. ఇంకా మన దగ్గర వేరే డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇందులో టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇక ముందుకు వెళ్దామా? ఇప్పుడు స్టవ్ పెట్టి అది హీట్ అయినాక అందులో 3 చెంచాల నెయ్యి వేసుకోవాలి. మీకు గనక నెయ్యి ఎక్కువ ఇష్టమైతే మీరు ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో మనం కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని తీసుకొని ఒక బౌల్ లో పక్కన పెట్టుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువ కూడా మాడగొట్టవద్దు, టేస్ట్ అనేది పోతుంది. అదే ప్యాన్ లో మనము జల్లెడ పట్టుకున్న బాలామృతాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత దీని కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి మళ్ళీ 3 చెంచాల ఘీ వేసుకుంటున్నాను. అలా ఘీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలపాలి. అలా కలపడం వలన టేస్ట్ అనేది ఇంకా బాగా వస్తుంది. ఆ తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుందాం. వాటర్ అయితే మరీ ఎక్కువ వేయద్దు, కొంచెం కొంచెం వేసుకోవాలి. అలా వాటర్ వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా వీటిని బాగా కలపాలి, కింద మాడిపోకుండా చూసుకోవాలి. ఈ బాలామృతం నేను చిన్నగున్నప్పుడు అయితే నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉండే. మా దగ్గర లేకపోయినా వేరే వాళ్ళ దగ్గర అడిగి మరీ తింటున్నా. ఆ రోజుల్లో వేరే. అసలు మీరు కూడా చిన్నప్పుడు బాలామృతం తిన్నారా? తింటే ఒకసారి కింద కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్తే కనుక చూడండి, ఈ విధంగా ముద్దగా కావాలి. దీనిపై నుంచి ఒక 2-3 సార్లు పైనుంచి కొంచెం కొంచెం వాటర్ జీలకరించుకోవాలి. అలా జీలకరించుకోవడం వల్ల ఇది ఇంకా బాగా అనేది ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు ఫైనల్ గా ఇందులోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీన్ని బాగా కలపాలి. ఇలా డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత దీన్ని 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా కలపాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకేముంది, మీకు నచ్చిన విధంగా లడ్డూలు కూడా చేసుకోవచ్చు, లేదా ఈ విధంగానే తినేయచ్చు. చిన్నపిల్లలకి ఇచ్చేటప్పుడు అయితే మాత్రం చిన్న చిన్న లడ్డూలుగా చేసి ఇవ్వండి. వాళ్ళు చాలా హ్యాపీగా తింటారు, ఎక్కువగా తింటారు. మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. టేస్ట్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్. మీరు కూడా ఎప్పుడైనా ఇలా తిన్నారా? అయితే కామెంట్ చేయండి.